అందరికీ నమస్తే అండి. మాకు ఇంకొక దిక్కుమాల మేధావి ఉన్నాడండి. ఆ మేధావితనంలో మామూలు మేధావితనం కాదు. కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి వ్యక్తి ఇంత మేధావి మన ఆంధ్రప్రదేశ్లో ఎలా పుట్టాడు అని చెప్పేసి ఒక్కోసారి మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆయన ఎవరో కాదు, మా గుడివాడ అమర్నాథ్. మామూలు మేధావి కాదు. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడో తిరుమల లడ్డు విషయంలో వినిపిస్తాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం పెద్ద కుట్రకి పన్నాగం వేస్తే ఈ రోజు అది నిర్వీర్యం అయిపోయింది. ఏమైపోయింది? హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి స్థలమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఆ రోజు ఉన్నటువంటి మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందరి మీద పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసినటువంటి కార్యక్రమాన్ని చూసాం. సెప్టెంబర్ 18, 2024 సంవత్సరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి సమావేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి తిరుమల తిరుపతి ప్రసాదంలో జంతు కొవ్వు ఉన్నట్టు, యానిమల్ ఫ్యాట్స్, పంది కొవ్వు, జంతు కొవ్వు ఉన్నట్టు వారు ఏదైతే ప్రకటించారో ఈరోజు అంతా కూడా అది పెద్ద అబద్ధం అనేటువంటి అసత్య ఆరోపణలు అనేటువంటిది ఈ రోజు తేలిపోయినాయి. ఎలా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనుకున్నటువంటి ఈ పెద్దలు ఈ రోజు మొహం చాటేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఆ రోజు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ, లేదా ఈ రోజు సిబిఐ సిట్ వారు చేసినటువంటి పరిశోధనలో కానీ ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. నీ పేడు మూతి వేసుకొని నీకు సగం తెలుసు, సగం తెలియదు. ఆ ఛార్జ్షీట్లో, ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో కనీసం చూసావా, కనీసం చదివావా, ఏం రాశారు, ఏముందని తెలుసా నీకు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడింది కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏమని ఇచ్చారో ఒకసారి చూపిస్తా. నాకు చచ్చిపో మాకు నువ్వు. ప్రతి సందర్భంలోనూ చెప్పలేకపోతున్నావు. ఆ రోజు కూడా ఈ నెయ్యి వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు. ఇక్కడికి వచ్చి ఎందుకు అలా గొడవలు దించేసుకుంటావు అమర్నాథ్? ఇదిగో ఒకసారి చూసి తాగలాడు. ఇదిగో రిపోర్టు, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా, మేము మాట్లాడినా ఈ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడాం. ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఏమని ఉంది? సెకండ్ పారాలో ఏమని రాసుకొచ్చారు ఇక్కడ అంతా కూడా? సోయాబీన్, సన్ఫ్లవరు, ఆలివ్, ర్యాప్సీడ్ లేదా చేప నూనె, కొబ్బరి నూనె లేదంటే పామాయిల్, జంతువుల కొవ్వు, బీఫ్ టాలో లేదా లాటి పంది కొవ్వు, ఇవన్నీ ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవి కలిపారు. ఈ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి కాదు, ఇది కల్తీ నెయ్య అని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన ఎన్డీడీబీ రిపోర్టు. ఈ రోజు రిపోర్ట్లలో కూడా ఏమని చెప్పుకొచ్చారు? మేము పరీక్షలు చేసాము, పీసీఆర్ టెస్ట్ చేసాము, 10% కంటే పైన ఉంటేనే ఈ టెస్ట్లో, అంటే ఏదైనా కొవ్వు కలిసిందా ఏంటి, ఏదైనా ఉంటే కనుక 10% కంటే ఎక్కువ ఉంటేనే ఈ టెస్ట్లో బయటపడుద్ది, 10% కంటే తక్కువ ఉంటే ఈ పీసీఆర్ టెస్ట్లో బయటపడదని చెప్పేసి అని సిబిఐ రిపోర్ట్లో, ఆ ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ఆ ఛార్జ్ షీట్ మొత్తంలో కూడా ఇది నెయ్యి కాదు, ఇది అనేక రకాల రసాయనాలతో కలిపిన ఒక కెమికల్ లాంటిది, నెయ్యి ఎక్కడా కూడా వాడలేదు, తద్వారా 250 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్తా ఉంటే, ఇక్కడికి వచ్చి మీరు వక్రీకరించేసి నీ పేడుమూతి వేసుకొని నీకు సగం తెలిస్తే సగం తెలియదు పెద్ద పెద్ద ఉపన్యాసం నువ్వు చెప్తున్నావు. ఇక్కడ సిగ్గనిపించట్లా? మన దాని మీద వెళ్ళాం కానీ అన్నింటిలో తలదూర్చేసి నేను అదేంటి, నేను ఇదేంటి, నేను అలా చేస్తానండి, ఎలా చేస్తానండి, ఈ భజనకి తప్పితే నువ్వు దేనికి పని చేయవు. ఇంకా మాట్లాడుతున్నాడు, వినిపిస్తావునండి. మరియు కూటమి ప్రభుత్వం ఫ్యాట్ అనేటువంటిది లేదు అనేటువంటి గడిచినటువంటి 2 సంవత్సరాలుగా అప్పట్లో పనిచేసినటువంటి మా టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, లేదా కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారి కుటుంబాలు తాలూకా మానసిక పరిస్థితుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ప్రజలకి లేనిపోయినటువంటి అనుమానాలు రేకెత్తించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ రోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కానీ, సిట్ ఇచ్చినటువంటి పెట్టినటువంటి చార్ట్ షీట్ లో కానీ ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది ప్రస్తావనే లేకపోవడం అనేది ఎందుకు లేదు? చాలా స్పష్టంగా చెప్పారు. మీరు వాడింది కల్తీ నెయ్యి, నెయ్యి కూడా కాదు, అదొక దరిద్రం, దానికి ఏదో పేరు కూడా పెట్టలేం మనం. అది
సిట్ ఏమి సిబిఐ కానీ సిట్ కానీ మీకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. మీరు వాడింది స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పేసి అని నేషనల్ మీడియా మొత్తం దుమ్మెత్త పోతా ఉంటే ఇక్కడికి వచ్చి నీ పకోడీ మాటలంటేనే అడుగుతున్నా. సిగ్గనిపించట్లా? చదువుకున్నావా చదువుకోలేదా? ఇలాంటి నిశానిగాలు ఉండబట్టే కదా ఇలా తయారయ్యాం మనం. ఇప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. మాకు తెలుసు ఏం చేశారు అనేది, రాష్ట్ర ప్రజలకు తెలుసు. గతంలో మీరు ఏం చేశారు, మీరు లడ్డూలో కలిపారా లేదంటే నెయ్యిలో అవినీతి చేశారా ఇంకోట అనేది ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చి పకోడీ మాటలు మాట్లాడమాక. ఏమీ జరగలేదండి, ఆధారాలతో సహా దొరికేసారండి. సిగ్గనిపించట్లా? కనీసం రిపోర్ట్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేకపోతున్నారు మీరు రాజకీయ నాయకులు, పైగా నువ్వు మాజీ మంత్రివి. సిగ్గు సెరవలేదు. నీలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడటానికి మాకు బరువు పోతుంది, మాకు సిగ్గేస్తుంది. కాస్తానే ఎక్కడైనా సరే సిగ్గుపడితే బాగుంటుంది అబ్బాయి.